హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ కువైట్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు కదా కొత్త వీసాలు ఓపెన్లో ఉన్నాయా కొత్త వీసాలు ఇప్పుడు ఇస్తున్నారా లేదా ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి మా వీసా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు కదా మేము కువైట్కి రావచ్చా వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఈ రెండు క్వశ్చన్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకున్న డౌట్ క్లియర్ అయిపోతుంది అలాగే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసినాము మీరు ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తానే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కువైట్లో వీసాలు అనేటివి ఓపెన్ చేసి ఉన్నారు కువైట్లో వీసాలు అనేటివి ఇస్తున్నారు అన్ని రకాల వీసాలు కూడా ఓపెన్లోనే ఉన్నాయి వర్క్ వీసా కావచ్చు ఫ్యామిలీ వీసా కావచ్చు విజిట్ వీసా కావచ్చు ఖాదీం వీసా కావచ్చు సూన్ వీసా కావచ్చు మీకు ఏ వీసా కావాలంటే ఆ వీసాకి మీరు అప్లై చేసుకోవచ్చు వీసాలు అయితే ఇస్తున్నారు నిన్నలే మొన్న కూడా నాకు ఒక సర్వీస్ వచ్చింది మెడికల్ కూడా చేయించాను మెడికల్ కూడా పాస్ అయిపోయారు ఇంకా స్టాంపింగ్ ఎమర్గేషన్ అన్ని కూడా ప్రాసెస్ అంతా చేయిస్తూ ఉన్నాను వారం క్రితం కూడా ఒక వీసా ఇచ్చారు నాకు 10 రోజుల క్రితం కూడా ఒక వీసా వచ్చింది కువైట్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ కాకముందు నుంచి కూడా వీసాలు అయితే ఇస్తూనే ఉన్నారు కొత్త వీసాలు అయితే ఓపెన్లోనే ఉన్నాయి మీరు కావాలంటే కొత్త వీసాలకు అప్లై చేసుకోండి చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు నన్ను చాలా కామెంట్స్ కూడా ఇవే పెడుతున్నారు ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి మా వీసా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు కదా మీకు కువైట్కి వచ్చే అవకాశం ఉందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీగా కువైట్ గవర్నమెంట్ దగ్గర నుంచి న్యూస్ కూడా వచ్చింది మీ వీసాలు ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మళ్ళీ మీరు కొత్త వీసాకు అప్లై చేసుకోవాలి పాత వీసాలు పనికిరావు కంపల్సరీగా మీరు కొత్త వీసాలకు అప్లై చేసుకొని తర్వాత ప్రాసెస్ అంతా చేసుకొని రావాల్సి ఉంటుంది పాత వీసాలు పనికిరావు అని ఆల్రెడీగా కువైట్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది దాని గురించి నేను వీడియో కూడా చేశాను ఆ వీడియో మీరు చూశారో లేదో తెలియదు కానీ ఆల్రెడీగా నేను వీడియో కూడా చేసుండా కువైట్లో యుద్ధం స్టార్ట్ కాకముందు వీసాలు తెప్పించుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు కొత్త వీసాకి అప్లై చేసుకోండి మీకు ఎవరైతే ముందు వీసా తీసినారో మళ్ళీ వాళ్ళని అడగండి వాళ్ళు మళ్ళీ కొత్త వీసాకి అప్లై చేస్తారు సూన్ వీసా మీరు ఒకవేళ సొంతంగా తీసుకుంటుంటే కొద్ది ఖర్చు అనేది ఉంటుంది ఒక 50-60 దినాలు ఖర్చు అవుతుంది ఒకవేళ ఇంట్లో వర్క్ చేయడానికి ఎవరైనా ఖాదీం వీసా మీద వస్తా అంటే మీ కపిల్ మీకు మీ స్పాన్సర్ మీకు ఫ్రీగానే మళ్ళీ కొత్త వీసా పంపించడం అయితే జరుగుతుంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు చాలామంది మేము ఆల్రెడీగా పాత వీసా పైన మెడికల్ స్టాంపింగ్ ఎమర్గేషన్ పీసీసీ అన్ని చేసుకొని ఉన్నాము కొత్త వీసా వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ స్టాంపింగ్ పీసీసీ ఎమర్గేషన్ పీసీసీ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు చాలా మంది మీరు ఒకవేళ పాత వీసా పైన మెడికల్ చేసుకొని 2 months కాకుండా ఉంటే నెలన్నర అట్లా అయి ఉంటే మెడికల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు వచ్చే కొత్త వీసాను మీరు ఎక్కడైతే మెడికల్ చేయించుకున్నారో ఆ మెడికల్ సెంటర్కి పంపించి అక్కడ ఫిట్ అని స్టాంప్ వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి స్టాంపింగ్ అయితే 100% చేసుకోవాలి ఎందుకంటే వీసా నెంబర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది పాత వీసా నెంబర్ వేరే ఉంటుంది కొత్త వీసా నెంబర్ వేరే ఉంటుంది కాబట్టి స్టాంపింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ మీరు మెడికల్ చేయించుకొని 2 నెలలు దాటిపోయిందంటే మెడికల్ కూడా కంపల్సరీగా చేయించుకోవాలి స్టాంపింగ్ చేయించుకోవాలి పీసీసీ ఒకసారి చేయించుకున్నా కూడా సరిపోతుంది దాన్ని ఏదో విధంగా అడ్జస్ట్ చేసి మనకు స్టాంపింగ్ అనేది చేయించేస్తారు ఇబ్బంది అయితే ఏమి ఉండదు మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇంకా ఎవరైనా మీ వీసాలో ఒక 5 రోజులు వారం రోజులు టైం ఉంటే రేపటి నుంచే ఫ్లైట్లు అనేటివి ఓపెన్ అవుతున్నాయి చెన్నైకి వారానికి 3 సర్వీసులు తిరుగుతాయి అలాగే కొచ్చి ఢిల్లీ ముంబై ఇక్కడ కూడా కువైట్ ఎయిర్వేస్ తిరుగుతుంది జెజ్జిర్ ఎయిర్వేస్ అయితే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఫ్లైట్ లేదు ముంబై కానీ కొచ్చి కానీ ఢిల్లీ అక్కడికి ఉండాలి జెజ్జిర్ ఎయిర్వేస్ మీరు కావాలంటే చెన్నై నుంచి అయినా హైదరాబాద్ నుంచి అయినా కొచ్చి కానీ ముంబై కానీ వెళ్ళి అక్కడి నుంచి కువైట్కి రావాల్సి ఉంటుంది కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా రావాల్సి ఉంటుంది మీ వీసాలో టైం ఉంటే 5-6 రోజులు టైం ఉంటే కనుక ఏదో విధంగా కువైట్ రావడానికి ట్రై చేయండి మళ్ళీ మీరు కొత్త వీసాకి అప్లై చేసుకొని మళ్ళీ వీసా వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా చేసుకొని రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మీ వీసాలో ఒక 5-6 రోజులు టైం ఉంటే మీరు కువైట్కి అయితే రావచ్చు టికెట్ ప్రైస్ వచ్చి 60,000 70,000 80,000 అని చెప్తున్నారు మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారో అక్కడి నుంచి వచ్చేసేయండి కువైట్ ఎయిర్వేస్ ఓన్లీ చెన్నై నుంచే ఉంది హైదరాబాద్ నుంచి లేదు బెంగళూరు నుంచి లేదు జెజ్జిర్ ఎయిర్వేస్ అయితే హైదరాబాద్ నుంచి లేదు చెన్నై నుంచి లేదు బెంగళూరు నుంచి లేదు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి ముంబై నుంచి కువైట్కి రావచ్చు ఒకవేళ చెన్నై మీదుగా రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ ద్వారానే రావాల్సి ఉంటుంది టికెట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కువైట్ ఎయిర్వేస్ అయితే ట్రావెల్స్ వాళ్ళని అడగండి వాళ్ళే మీకు వివరంగా చెప్తారు ఎక్కడి నుంచి పోతే తక్కువ పడుతుందో టికెట్ అక్కడి నుంచి రావడానికి ట్రై చేయండి వీసాలో టైం ఉంటే మీకు ఎవరికైనా సరే కొత్త వీసాలు వచ్చిన తర్వాత మీకు మెడికల్ స్టాంపింగ్ పీసీసీ ఎమర్గేషన్ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వండి మనం ఎప్పటి నుంచో చేయిస్తున్నాము చాలా మందికి అయితే చేయిస్తున్నాము కొందరు అయితే ఎక్కడెక్కడో వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక లాస్ట్లో నా దగ్గరికి వచ్చి నా దగ్గర మెడికల్ పాస్ అయ్యి ప్రాసెస్ అంతా చేసుకొని కువైట్ కానీ ఖత్తర్ కానీ సౌదీ కానీ మస్కట్ కానీ వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ కంట్రీ వీసా అయినా సరే మీకు వీసా వచ్చిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా
మనమైతే చేయిస్తాము. ఆల్రెడీగా చాలా వీడియోస్లో మన నెంబర్ ఉంది. నా నెంబర్ తెలియకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. ప్రతి ప్రాసెస్ కూడా మనం చేయిస్తాము. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.